ముందుగా ఈ అంశాన్ని చూద్దాం. ఇక డీటెయిల్స్లోకి వెళితే ఆడుదాం ఆంధ్ర నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ విచారణ పూర్తయింది. వారంలోపు నివేదికను సిద్ధం చేసి తుది నివేదికను డీజీపీకి విజిలెన్స్ అధికారులు ఇవ్వనున్నారు. ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంలో భారీగా అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు ఇప్పటికే గుర్తించారు. డీటెయిల్స్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ. ఎస్ చందు, గత ప్రభుత్వ హయాంలో అనేక రకాల కుంభకోణాలు జరిగినట్లుగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. అలాగే కొన్ని వాటి మీద విచారణ అయితే అధికారులకు వచ్చిన ప్రభుత్వం విచారణ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే గత 2023లో రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా స్ఫూర్తిని నింపాలని, అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను వారిలో క్రీడా పటిష్టతను పెంచేందుకు గాను ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా కార్యక్రమాలు చేపట్టింది అప్పటి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. అయితే లక్ష్యం మంచిదే అయినా కూడా నిర్వహణ లోపం, అలాగే అధికారుల అలసత్వం, అలాగే కొంతమంది రాజకీయ ప్రమేయంతో లక్ష్యం అంతా కూడా పూర్తిగా నిర్వీర్యమైందని చెప్పేసి భావిస్తున్నారు. అయితే ఇదే క్రమంలోనే ఈ ఏడాది జనవరి 27వ తేదీన ఆడుదాం ఆంధ్ర పేరుతో నిధులు దుర్వినియోగం జరిగాయి, వాటి మీద దర్యాప్తు చేయాలి అని చెప్పేసి విశాఖపట్నం చెందిన శ్రీనివాసులని క్రీడాకారుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆడుదాం ఆంధ్ర పేరుతో అప్పటి జరిగినటువంటి క్రీడా కార్యక్రమాలన్నింటినీ మీద పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని చెప్పేసి డీజీపీని ఆదేశించింది. ఆ మేరకు డీజీపీ విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది మార్చి నుంచి విజిలెన్స్ విచారణ కార్యక్రమం అయితే ప్రారంభమైంది. అయితే ఆడుదాం ఆంధ్ర పేరుతో గత ప్రభుత్వం 100 కోట్లు నిధులు కేటాయించింది. అప్పుడు ఆ 100 కోట్ల నిధులతో అనేక రకాల కార్యక్రమాలు చేపట్టాల్సి ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అయితే దానికి అనుగుణంగా తన లక్ష్యానికి పక్కన పెట్టేసి అప్పుడు ఉన్నటువంటి రాజకీయ ప్రమేయంతో, అలాగే అప్పుడు శాప్ చైర్మన్గా ఉన్నటువంటి అతను, అలాగే అప్పటి క్రీడా శాఖ మంత్రి రాజకీయ జోక్యంతో నిధులన్నీ కూడా దుర్వినియోగమైనాయని చెప్పేసి విజిలెన్స్ విచారణలో స్పష్టమైంది. ముఖ్యంగా క్రీడాకారులకు కొనుగోలు చేసినటువంటి బట్టలు, దుస్తులు, అలాగే క్రీడాకారులకు కొనుగోలు చేసిన పరికరాలు, ఇవన్నీ కూడా క్రీడా పరికరాలు, వీటన్నిటిలో కూడా నాణ్యతా ప్రమాణాలు ఏవి పాటించలేదు, నాసిరకంతో కూడుకున్నవి అని చెప్పేసి విజిలెన్స్ విచారణలో స్పష్టమైంది. అదే కాకుండా అంటే క్రీడాకారుల కోసం కొన్నటువంటి క్రికెట్ కిట్లన్నీ కూడా ఒక మ్యాచ్ ఆడితే రెండో మ్యాచ్కి ఆ కిట్లన్నీ ఏది ఉపయోగకరంగా లేకుండా విరిగిపోవడం ఇలాంటివన్నీ జరిగాయి. ఇలాంటి నాసిరకమైన కిట్లన్నీ కూడా కొని నిధులన్నీ కూడా దుర్వినియోగం చేశారు, అవకతవకలు జరిగాయి అని చెప్పేసి విజిలెన్స్ విచారణలో క్షుణ్ణంగా ఫిర్యాదు అయితే పేర్కొంటూ ఉన్నారు. అలాగే అదే కాకుండా విజిలెన్స్ విచారణలో మరో అంశం అయితే బయటపడింది. ముఖ్యంగా క్రీడాకారుల ఎంపిక ప్రక్రియలో సైతం ఒకే పార్టీకి ఉన్న వారిని ప్రాధాన్యత కల్పించారు అని చెప్పే విధానం అనే భావన ఈ విజిలెన్స్ విచారణలో బయటపడింది. అంటే విలేజ్ స్థాయిలో, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడాకారులు రకరకాల అంటే రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి క్రీడా స్ఫూర్తిని చాటాల్సినటువంటి అప్పటి ప్రభుత్వం దానికి విరుద్ధంగా తమ వర్గం వారినే, తమకు అనుకూలంగా ఉన్న వాళ్ళనే ప్రాధాన్యత కల్పిస్తూ అట్టివారికే విజేతలుగా బహుమతులు ప్రకటిస్తూ వారికి బహుమతులు కేటాయించడం, ఇలాంటి వన్ సైడ్ విధానం జరిగింది ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో అని చెప్పేసి విజిలెన్స్ విచారణలో క్షుణ్ణంగా స్పష్టం చేసింది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే అంటే గత ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం నెలకొన్నట్టుగా చేశారు. మేము ఆడుదాం ఆంధ్ర అనేది దేశానికి స్ఫూర్తి, అన్ని రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పేసి అప్పటి ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రి వరకు అప్పటి స్పోర్ట్స్ చైర్మన్ వరకు రోజు రకరకాల ప్రకటనలు అయితే చేశారు. అయితే వీటన్నిటి మీద విచారణ జరిపిన తర్వాత ఎంత డొల్లతనం ఉన్నది అనేది బయటపడింది. ముఖ్యంగా ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా నిర్వహణ విధానానికి విరుద్ధంగా వ్యవహరించారని చెప్పేసి భావన స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఎలాంటి క్రీడా పరికరాల కొనుగోలులో నాణ్యతా ప్రమాణాలు ఏవీ పాటించలేదు. వాళ్ళకు అనుగుణంగా కమిషన్ల కోసం రకరకాలుగా కుట్రలు చేసి నిధులన్నీ కూడా పక్కదారి పట్టించారు, అవకతవకలు భారీగా జరిగాయని చెప్పేసి అధికారులు విజిలెన్స్ విచారణలో నిగ్గుదెల్చారు. వీటన్నిటి మీద పూర్తిగా నివేదికను గత 2 రోజుల క్రితం పూర్తి నివేదికను అయితే
సిద్ధమైంది. ఈ నివేదికను నివేదికను సిద్ధం చేసి మరో వారం రోజుల్లో డీజీపీకి విజిలెన్స్ అధికారులు డీజీపీకి అందించనున్నారు. దీంతో ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్రంలో నిధులు ఏ విధంగా దుర్వినియోగం అయ్యాయి, ఎవరెవరు లబ్ధి పొందారు, ఏ మేరకు ఈ నిధులు పక్కదారి పట్టాయి, అలాగే ఎక్కడెక్కడ అవకతవకలు జరిగాయి, క్రీడాకారుల దుస్తుల కొనుగోలులో కానీ అలాగే క్రీడాకారులకు ఉపయోగించే పరికరాల్లో కొనుగోలులో కానీ వీటన్నిటిలో కూడా అవకతవకలు జరిగాయని చెప్పేసి స్పష్టంగా నివేదికలో సిద్ధం చేశారు. వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర విజిలెన్స్ అధికారులు తుది నివేదికను మరో వారం రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నారు. డీజీపీకి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తున్నారు. ఈ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఆడుదాం ఆంధ్ర పేరుతో ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలాంటి అకృత్యాలకు పాల్పడ్డారు, నిధులు ఎలా పక్కదారి పట్టించారు, ఎలాంటి అవకతవకలకు పాల్పడ్డారు, వీటన్నిటిని క్షుణ్ణంగా దాదాపు 75 పేజీల నివేదికను డీజీపీకి అందించనున్నారు. తదనంతరం డీజీపీకి నివేదిక అందిన పిదప రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టనుందో స్పష్టమవుతుంది. దీని పట్ల రాజకీయ క్రీడా విశ్లేషకులందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా క్రీడల పేరుతో ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా స్ఫూర్తిని చాటాల్సినటువంటి అప్పటి ప్రభుత్వం క్రీడా స్ఫూర్తి పేరుతో నిధులను దుర్వినియోగం చేసింది. వారికి వచ్చినట్టుగా వారి ఇష్టానుసారంగా నిధులు కాజేశారని చెప్పేసి భావన స్పష్టమవుతోంది. వాటన్నిటికీ కూడా మరో కొద్ది రోజుల్లో వారిగా ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ విధంగా నిధులు తిన్నారు, ఎంతెంత కాజేశారు, అన్ని విచారణలో నిగ్గు తేల్చాయి. వెంటనే వీటి మీద ప్రభుత్వం కూడా చర్యలకు సిద్ధమవుతా ఉంది. నివేదిక రావడమే ఆలస్యం, చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది. తదనుగుణంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఎవరెవరైతే వ్యవహరించారో ముందు దగ్గరుండి వ్యవహరించారో వారి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా స్పష్టమవుతా ఉంది. విజిలెన్స్ విచారణ పూర్తయింది. నివేదిక మరో వారం రోజుల్లో డీజీపీకి రాష్ట్ర ప్రభుత్వానికి అందనుంది. చందు. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ.